Hello everyone, I am Dr. Ramakrishna Janapati, consultant cardiologist at Apollo Health City, Jubilee Hills, and at Idea Clinic, KPHP Road number 1. సో ఇవాళ మనం హార్ట్ అటాక్ అంటే ఏంటి, అది మన బాడీ మనకు ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది, వాటిని ఎలా గుర్తుపట్టాలి, దీని గురించి తెలుసుకుందాం. సో హార్ట్ అటాక్ అన్నది ఏంటంటే హార్ట్ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, ఐదర్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కానీ లేకపోతే బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం వల్ల కానీ సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ అంటే అన్ని పెయిన్లు హార్ట్ పెయిన్ కాదు. ఎవరికైతే సరే లెఫ్ట్ సైడ్ అంతా చెస్ట్ హెవీనెస్ కానీ ఎలాంగ్ విత్ దట్ ఆ పెయిన్తో పాటు లెఫ్ట్ హ్యాండ్ లాగడం కానీ నడుస్తున్నప్పుడు ఈ ఇబ్బంది ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటి దాంతోపాటు ఆయాసం అవడం, ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏమవుతుంది అంటే హార్ట్ రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల హార్ట్ మజిల్కి అనేది బ్లడ్ సప్లై లేకపోవడంతో ఆ రకమైన పెయిన్ మేనిఫెస్ట్ అవుతుంది. ఇదే కాకుండా ఇది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇలా కాకుండా చాలా మందిలో 95% ఆఫ్ ద పీపుల్లో ఏంటంటే బాడీ ఒక రకమైన ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ అనేది ఒకే రోజు ఇమ్మీడియట్గా ఫామ్ అవ్వదు. చాలా రోజుల నుంచి మన బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు ఆయాసం అనిపించడం కానీ, నడుస్తున్నప్పుడు చెస్ట్ అంతా పట్టేసినట్టు అనిపించడం, గొంతు పట్టేయడం, లేకపోతే ఈ జా పెయిన్ రావడము, లేకపోతే ఓన్లీ చెయ్యి లాగడము అండ్ విపరీతంగా చెమటలు పట్టడము, కొద్ది పని చేసిన అలసిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండేవాళ్ళు ఈ ముందుగానే హాస్పిటల్కి వచ్చి ఏమైనా దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించుకుంటే మనం హార్ట్ అటాక్ స్టేజ్లో ఎమర్జెన్సీలో రాకుండా ముందుగానే వాటిని గుర్తుపెట్టడం జరుగుతుంది. అలాగే మనం ఉమెన్స్కి వస్తే ఉమెన్స్లో కొంచెం అంటే ఆడవాళ్ళలో కొద్దిగా డిఫరెంట్గా సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. అందరిలో పుస్తకాల్లో చెప్పినట్లుగా లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ రానక్కర్లేదు. ఆడవాళ్ళలో కొంతమందిలో ఏంటంటే ఓన్లీ జా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎనీ జా పెయిన్ అంటే ఈ దవడలు లాగడము, ఇది ఎస్పెషల్లీ నడుస్తున్నప్పుడు ఎక్కువ అవుతుంది. లేకపోతే సెంట్రల్ చెస్ట్ పార్ట్ అంతా బర్నింగ్ అవ్వడము, ఇది కూడా నడుస్తున్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే ఇది హార్ట్ ఇండికేషన్ అవ్వచ్చు. ఇదే కాకుండా కొంతమంది ఏంటంటే ఎక్కువ చెమటలు పట్టడం, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ చెమటలు పట్టడము, బాగా చిన్న పని చేసిన అలసిపోయినట్టు అనిపించడం, వెన్ను నొప్పి అంటే వెనకాల నొప్పి రావడం, నడుస్తున్నప్పుడు ఎక్కువ కావడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా హార్ట్ అటాక్ ఇండికేషన్ అవ్వచ్చు. సో 95% ఆఫ్ ద టైమ్స్ చాలా మందిలో ఏంటంటే మన బాడీ మనకు ఏదో ఒక రకంగా ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. మనం ఏంటంటే చాలామంది దాన్ని గ్యాస్ అనుకుని నెగ్లెక్ట్ చేయడము, లేకపోతే మనకెందుకు వస్తుంది లేని నెగ్లెక్ట్ చేయడము, ఎస్పెషల్లీ ఎవరికైతే షుగరు, బీపీ, స్మోకింగ్ ఆర్ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉందో వీళ్ళందరూ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అయ్యి దానికి సంబంధించిన టెస్టులన్నీ చేయించుకోవడం బెటర్. సో వీళ్ళలో ఏంటంటే రకరకాల టెస్టులు ఉంటాయి, లైక్ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ కానీ, లేకపోతే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ కానీ, లేకపోతే యాంజియోగ్రామ్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ హార్ట్ అటాక్ స్టేజ్లో వచ్చినప్పుడు ఇవన్నీ అనవసరం అండి. ఇవన్నీ కూడా అంటే కావాల్సిన టెస్టులు చేస్తారు, బట్ డైరెక్ట్లీ యాంజియోగ్రామ్కే తీసుకెళ్తాం చాలా వరకు. సో ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈసీజీలో మార్పులు వస్తాయి. బట్ ఈసీజీ నార్మల్ నుండి కూడా